హాయ్ హలో నమస్తే. ఈ వారం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కొన్ని ఆసక్తికర చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సరికొత్త చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇక థియేటర్లు కలకల్లాడేందుకు సిద్ధమవుతున్నాయి. అంతేకాదు ఓటీటీలో కూడా పలు ఆసక్తికర చిత్రాలు సిరీస్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా మన ముందుకు వస్తున్నాడు రవితేజ. మిస్టర్ బచ్చన్ గా ప్రేక్షకులను పలకరించేందుకు మన ముందుకు వస్తున్నాడు రవితేజ. ఆయన కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టీవీ విశ్వప్రసాద్ నిర్మించగా భాగ్యశ్రీ భోస్లే కథానాయికగా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లో రిలీజ్ కానుంది. అంతేకాదు రవితేజ అభిమానుల కోసం ఒకరోజు ముందే ప్రీమియర్లు వేస్తున్నారట. అంటే ఆగస్టు 14న ప్రీమియర్లు పడనున్నాయి. ఇందులో రవితేజ గారు ఐటీ అధికారిగా కనిపించనున్నారు. ఆయన ఎనర్జెటిక్ భాగ్యశ్రీ అందాలు శంకర్ టేకింగ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే చిత్రాన్ని సిద్ధం చేశామన్నట్టు ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తుంది. ఈసారి సందడి డబుల్ అంటున్న ఇస్మార్ట్ శంకర్. రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ వినోదాన్ని డబల్ చేస్తూ డబుల్ ఇస్మార్ట్ శంకర్ అంటూ మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు. కావ్య దపాన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆగస్టు 15న థియేటర్లో సందడి చేయడానికి ఈ మూవీ సిద్ధమైంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. మరో వైవిధ్యమైన పాత్రలో విక్రమ్. విభిన్నమైన పాత్రలతో వెండి తెరపై అలరిస్తున్న విక్రమ్ పరంజిత్ దర్శకత్వంలో నటించిన మూవీ తంగలన్. ఈ మూవీని ఈ గ్యాల్వేన్ రాజ్ నిర్మించగా పార్వతి తిరునోలు, మాలవిక మోహన్ దాస్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ చిత్రం ఈ నెల ఆగస్టు 15న రిలీజ్ కానుంది. గోల్డ్ ఫిక్స్ లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర బృందం తెలియపరిచింది. నవ్వులు పంచేందుకు వస్తున్నాం అంటున్నారు హాయ్. ఒక మంచి గోదావరి సినిమాతో వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యారు. నర్రేర్ నితిన్ కథానాయకుడిగా జిఏటు పిక్చర్ పతాకంపై తెరకెక్కించిన చిత్రం హాయ్. నాయనా సారిక కథానాయికగా అంజీకే మణిపుత్ర దర్శకత్వం వహించగా బన్నీ వాసు, విద్యా నొప్పినేడి నిర్మాతలుగా ఈ సినిమాని స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఒక కార్యక్రమంలో బన్నీ వాసు దీని గురించి మాట్లాడుతూ బొగ్గలు పగిలేలా నవ్వుతారని ఆయన ఈ సినిమాపై అంచనాలను పెంచారు. ఇక యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్నామంటున్నారు. జాన్ అబ్రహాం, శర్వారి వాగు, తమన్నా ప్రధానమైన పాత్రల్లో పోషించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ వేద. నిఖిల్ అడ్వాణి దర్శకుడిగా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ స్టూడియోతో కలిసి విషా అడ్వాణి, మధు భోజ్వాని, జాన్ అబ్రహాం సంయుక్తంగా నిర్మించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన వేదాను వాస్తవ సంఘటన ఆధారంగా సూక్తిగా తీసుకొని తెరకెక్కించారు. సమాజంలో పరిస్థితులు ప్రతిబింబిస్తుందని చిత్రబృందం చెబుతున్నారు. ఇప్పటికి 26 సార్లు రీమేక్ అయినా ఇప్పుడు హిందీలో వస్తుంది. 1 కాదు 2 కాదు ఏకంగా 26 సార్లు రీమేక్ అయినా గిన్నిస్ బుక్ లో రికార్డు కూడా చోటు సంపాదించుకుంది. పర్ఫెక్ట్ స్ట్రేంజర్ ఇప్పుడు హిందీలో ఖేల్ ఖేల్ మేఘా రాబోతుంది. అగ్రకథా నాయకుడు అక్షయ్ కుమార్, తాప్సీ, అమేష్ విక్రూ, మణికపూర్, ఫార్డీ ఖాన్, ఆదిత్య శీల్, ప్రజ్ఞా జైస్వాల్ ప్రధాన పాత్రలో నటించారు. దర్శకుడు ముదర్సన్ అదిత్ తెరకెక్కించారు. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరోవైపు ఓటీటీలో కొన్ని ఆసక్తికర చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఏ మూవీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి ఇప్పుడు చూద్దాం. డాక్టర్ వెబ్ సిరీస్ ఆగస్టు 14 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫస్ట్ ఎక్స్ ఎవర్ వెబ్ సిరీస్ ఆగస్టు 14న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీ ఇన్ పారిస్ వెబ్ సిరీస్ ఆగస్టు 14 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ది యూనియఫ్ హాలీవుడ్ మూవీ ఆగస్టు 16 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. లవ్ నెక్స్ట్ డోర్ కొరియన్ ఆగస్టు 17 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. డార్లింగ్ తెలుగు మూవీ ఆగస్టు 13 నుండి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ది టైరెంట్ కొరియన్ ఆగస్టు 14 నుండి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. నామ్ నమక్ ఇషాన్ హిందీ ఆగస్టు 14 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. బ్లాక్ పాట్ హాలీవుడ్ మూవీ ఆగస్టు 15 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. చమక్ హిందీ సిరీస్ ఆగస్టు 16 నుండి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది. మనోరథం గల్ ఎందాలజీ ఫిల్మ్ ఆగస్టు 15 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. చక్కర హోమ్ హిందీ ఆగస్టు 15న జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. వీరాంజనేయ విహారయాత్ర ఆగస్టు 14 నుండి ఈటీవీ వినిలో స్ట్రీమింగ్ కానుంది. వీరమారి ఆఫీస్ 2 వెబ్ సిరీస్ ఆగస్టు 15 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇవ్వండి ఈ వారం థియేటర్లో అలాగే ఓటీటీలో రిలీజ్ కాబోయే మూవీస్ వెబ్ సిరీస్. థియేటర్లో మీకు నచ్చిన మూవీ, మీకు నచ్చిన సిరీస్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.